అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి బస్సు మే 6వ తారీఖున 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు 16 అష్టాదశ శక్తిపీఠాల యాత్రకు బయలుదేరుతుందండి. ఈ యాత్ర చాలా గొప్ప యాత్ర. జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర. 12 జ్యోతిర్లింగాలు ఒకే యాత్రలో చూడడం వలన, 16 శక్తిపీఠాలు ఒకే యాత్రలో దర్శనం చేయడం వలన పూర్వజన్మ సుకృతం. ఈ యాత్ర మన అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు గత 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక ట్రిప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 2026 మే 6లో ఈ ట్రిప్పు బయలుదేరుతుందండి. ఈ యాత్ర టికెట్ ఒక్కరికి ₹1,00,000. ఇందులో ఉదయం టీ, కాఫీ, టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిను, 3 పూట్ల 3 వాటర్ బాటిళ్ళు, అలాగే ఇది ఏసీ స్లీపర్ బస్సు, ఏసీ రూమ్స్ అండి. అలాగే ఫ్రెష్ అప్ అవ్వడానికి నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. ఈ నైట్ స్టే ఉంటే కంపల్సరీ ఏసీ రూమ్స్ ఉంటాయండి. పూర్తిగా ఇది ఆధ్యాత్మిక యాత్ర, జీవితంలో ఒకసారి చేయవలసిన యాత్ర. ఈ యాత్రలో మనం చూసే క్షేత్రాలు మొదటగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం, అదేవిధంగా పూరి జగన్నాథ్ బడాచార్దంలో ఒక ధామ్ పూరి జగన్నాథ్, జాజ్పూర్ గిరిజాదేవి శక్తిపీఠం, అలాగే పశ్చిమ బెంగాల్ సుంకరీదేవి శక్తిపీఠం, అస్సాం ఇండియాలోనే పవర్ఫుల్ టెంపుల్ కామాఖ్య శక్తిపీఠం, జార్ఖండ్ దేవగర్ వైద్యనాథ్ టెంపుల్ జ్యోతిర్లింగం, అలాగే గయా మంగళగౌరీ శక్తిపీఠం, పితృదేవతల పిండ ప్రధాన కార్యక్రమం కూడా చేయించబడరు. అక్కడి నుంచి కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం, అక్కడి నుంచి త్రివేణి సంగం, గంగా యమున సరస్వతి 3 నదుల సంగం స్థానం, మాధవేశ్వరి శక్తిపీఠం దర్శనం, అయోధ్య రామజన్మభూమి, నైమిషారణ్యం ఎంతోమంది ఋషులు తపస్సు చేసిన వంటి ప్లేసు. నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి రథం చేయించడం కూడా జరుగుతుంది. అక్కడ గోమతి నది స్థానం, చక్రతీర్థ స్థానం నైమిషారణ్యం. అక్కడి నుంచి హరిద్వార్ మానసాదేవి, చండీదేవి ఒకే రూపవేలో ప్రయాణం, గంగా హారతి, రిషికేశ్ రామ్జోలా లక్ష్మణజోలా, కేదార్నాథ్ జ్యోతిర్లింగం, బద్రీనాథ్ బడాచార్దంలో ఒక ధామ్ బద్రీనాథ్, అక్కడి నుంచి కాట్రా వైష్ణవదేవి దర్శనం, ఢిల్లీ నుంచి గుజరాత్ ద్వారక బడాచార్దంలో ఒక ధాము ద్వారక, నాగనాథ్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని మహాకాళీ శక్తిపీఠం, గిష్ణేశ్వర జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, భీమశంకర్ జ్యోతిర్లింగం, కొల్లాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం, ఏకవీరాంబిక శక్తిపీఠం, మైసూర్ చాముండేశ్వరి శక్తిపీఠం, మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం, పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, రామేశ్వరం జ్యోతిర్లింగం, అదేవిధంగా కంచి కామాక్షి శక్తిపీఠం, అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం, శ్రీశైలం భ్రమరాంబిక శక్తిపీఠం, విజయవాడ కనకదుర్గ దర్శనం, అలాగే ద్రాక్షారామం మాణిక్యంబ శక్తిపీఠం, పిఠాపురం పురీతికమ్మవారి శక్తిపీఠం. ఈ యాత్రలో చూసే క్షేత్రాలు. ఈ యాత్ర మొత్తం మనకి 35 రోజులు ఉంటుంది. వీలైతే 2-3 రోజులు ముందే అయిపోతుంది. ఈ యాత్ర మే 6వ తారీఖు అండి. చాలా గొప్ప యాత్ర. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంచుమించు 16 రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఇందులో చక్కటి భోజనం, ఉదయం టీ, కాఫీ, టిఫిను, మధ్యాహ్నం భోజనం 10 రకాలతో, సాయంత్రం టిఫిను, 3 పూట్లు 3 వాటర్ బాటిళ్ళు, చక్కటి వంట వాళ్ళతో మంచిగా ఫుడ్. ఎవరికి కూడా హెల్త్ ఇష్యూస్ లేకుండా శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఈ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర. ఈ యాత్రకు ఎవరైనా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి.
వారి ఫోన్ నెంబర్ 9504597777. మరొక్కసారి 9504597777. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్.